ఈ సమ్లోని ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో ఏది పెద్దది అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 0.1 ఇంటూ 2^10. 2^10 వాల్యూ 2 ఇంటూ 2ని 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుంది అనేది మనం అక్కడ చేయలేం, చాలా టైం తీసుకున్నది. కాబట్టి 2^10 వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. 2^10 వాల్యూ 1024 గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. 0.1 ఇంటూ 1024. ఎప్పుడే సరే డెసిమల్స్ పాయింట్ ఉండేటప్పుడు మల్టిప్లై చేయాలంటే డెసిమల్ లేదనుకోండి, ఇక్కడ డెసిమల్ లేకపోతే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. 1 ఇంటూ 1024 అంటే 1024 వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ ఆన్సర్ వచ్చే ఆన్సర్లో ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టారు. ఇది ఆన్సర్ అవుతుంది. ఎలా చేసామంటే ఇది 0.1 ఇంటూ 2^10 అంటే వాల్యూ గుర్తుపెట్టుకొని 1024 వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఏదైనా డెసిమల్స్ మల్టిప్లై చేసేటప్పుడు డెసిమల్ లేదనుకుంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. 1 ఇంటూ 1024 అంటే సేమ్ వస్తుంది. వచ్చిన ఆన్సర్ తర్వాత డెసిమల్ ఎక్కడ పెట్టాలని ఏం చేస్తామంటే ఇక్కడ డెసిమల్ ఎక్కడ ఉందో చూసుకుంటాం. ఒక అంకె తర్వాత ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత మనం పెట్టుకుంటాం. రెండో ఆప్షన్లోని 1.024 ఇంటూ 10² అంటే ఏంటి? 1.024 ఇంటూ 10² అంటే 100. ఇక్కడ కూడా మల్టిప్లై చేసేటప్పుడు మనం పాయింట్ లేదు అనుకుంటాం. లేదన్నప్పుడు ఏమవుతుంది? 1024 ఇంటూ 100 అనే వస్తుంది. 1024 ఇంటూ 100 అని అనుకుంటప్పుడు ఏమవుతుంది? మల్టిప్లై చేసేటప్పుడు 1024 ఇంటూ 100 అంటే 1024 తర్వాత 2 సున్నాలు ఇది వస్తుంది కదా, 102400. ఇది మొత్తం మల్టిప్లై చేస్తూ వస్తుంది. వచ్చిన తర్వాత పాయింట్ ఎలా పెట్టుకుంటాం? ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉంది? 1 2 3 1 2 3 అంటే ఇక్కడ పాయింట్ ఉంది. ఇది ఆల్మోస్ట్ 1024 అంటే పాయింట్ తర్వాత జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి ఇది కూడా సేమ్ వచ్చింది. మూడో చూసినట్లయితే ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, థర్డ్ది ఏంటి? 0.045 ఇంటూ 100². ఇక్కడ 100² అంటే ఏంటి? 0.045 ఇంటూ 100 అంటే 4 సున్నాలు వస్తాయి. ఎందుకంటే 100 ఇంటూ 100 చేసామంటే 1 1 1, ఈ 2 zeros ఈ 2 zeros అంటే 4 zeros వస్తాయి. అదే వేసాను. ఆ తర్వాత ఈ పాయింట్లు ఏమీ లేదు, ఓన్లీ 45 ఉందనుకునే మనం ముందు మల్టిప్లై చేస్తాం. ఇచ్చేసినప్పుడు ఏమొస్తుంది? 45 ఒకటి 45. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 సున్నాలు. 4 సున్నాలు వేసుకుంటాం. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తాం. పాయింట్ ఎన్ని అంకెల తర్వాత పెట్టాలి? 1 2 3 అంకెల తర్వాత 1 2 3 అంటే 450 వచ్చింది. ఫోర్త్ ఇది అర్థమే కదా. 0.04 అంటే 100 అంటే 100 ఇంటూ 100 అంటే 2 సున్నాలు వస్తాయి. 100 ఇంటూ 100 అంటే 4 సున్నాలు వస్తాయి. తర్వాత ఈ పాయింట్ 0 వేవ్ లేవని 45 ఉందని అనుకుంటా. 45ని 10,000 చేత మల్టిప్లై చేస్తే 45 1 45 3 సున్నాలు వస్తాయి. వచ్చిన ఆన్సర్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? 3 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. అంటే 1 2 3 ఇప్పుడు పాయింట్ పెట్టుకుంటే 450 అయింది. 1.062 ఇంటూ 10^3. ఇప్పుడు ఏం చేస్తాం? 1.062 ఇంటూ 10³ అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 3 సున్నాలు వస్తుంది. ఆ తర్వాత ఈ పాయింట్ లేదనుకుని ఇదంతటిని మనం దీంతో మల్టిప్లై చేయాలంటే 1062 అనే నెంబర్ ఉందనుకుంటాం. 1062 నెంబర్ ఉంది, దాన్ని 1 చేత మల్టిప్లై చేస్తే 1062 వస్తుంది. ఆ తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 సున్నాలు వేసిన తర్వాత ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉంది? 1 2 3 అంకెల తర్వాత 1 2 3 అంటే 1062. ఈ 4 వాల్యూస్లో చూసుకున్నట్టు ఏది పెద్దది? ఇది 102.4 102.4 రెండు సేమే. ఇది 450 దీనికన్నా పెద్దది. ఇది అన్నిటికన్నా పెద్దది 1062. కాబట్టి 4th వన్ మనకి ఆన్సర్ అవుతుంది.